నవ్వు ఆపుకుంటున్నావు. మా హస్బెండ్కి ఎందుకో నవ్వు వస్తుంది బాగా. ఇది బాగాలేదా? కొన్ని పచ్చిమిరపకాయలు హాయ్, సండే గ్రాసరీ షాపింగ్ చేసేద్దాం ఈరోజు. వీక్లీ సరిపడా సామాన్లు కావాలంటే ఒక స్టోర్ కాదు 3-4 స్టోర్లు తిరగాలి. సో దానికోసమే బయలుదేరాం మేము ఈరోజు. సో ఫస్ట్ మనం వాల్మార్ట్కి వెళ్ళి కొన్ని అక్కడ కావాల్సిన ఎసెన్షియల్ ఐటమ్స్ తీసుకుందాం. వెళ్దాం మరి. టైమ్ 3:20 అవుతుంది. ప్రొడక్టివ్గా ఫాస్ట్గా షాపింగ్ చేయాలనుకుంటున్నా. ఒక్కొక్క స్టోర్ నుంచి ఇంకొక స్టోర్కి వెళ్ళి చేయాలి కదా, 3-4 స్టోర్స్. సో టైం వేస్ట్ చేయకుండా చేసేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం వాల్మార్ట్కి వచ్చేసాం. వాల్మార్ట్ అంతా తిరగాల్సిన పని లేదు. జస్ట్ కావాల్సిన ఐటమ్స్ దగ్గరికి వెళ్ళిపోయి తీసేసుకోవడమే. మెయిన్గా మనకి వెజిటబుల్స్ ఆ సెక్షన్లోనే పని. సో వెజిటబుల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. వెజిటబుల్స్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇవి నన్ను ఆపేసాయి. ఇండోర్ ప్లాంట్స్ చూడండి, హ్యాంగింగ్ ప్లాంట్స్. ఇవి చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ. ఫస్ట్ కొన్ని టొమాటోస్ తీసుకున్నాం. కొన్ని అనడానికన్నా ఒక 3 అనొచ్చేమో, ఎందుకంటే ఇవి అంత పెద్దగా ఉన్నాయి, మనకి వారానికి అన్ని అవసరం లేదు. సో ఒక 3 టొమాటోస్ తీసుకున్నాం. దిస్ ఈస్ కాల్డ్ బీఫ్ స్టాక్ టొమాటోస్. మన ఇండియన్ టొమాటోస్ లాగా జ్యూసీగా ఉంటాయి. ఇంకొక టైప్ ఉంటాయి రోమా టొమాటోస్ అని. బెంగళూరు టొమాటోస్ అంటాం కదా మనం, ఇట్లా నిలువుగా ఓవెల్ షేప్లో ఉంటాయి. అవి ఉంటాయి కానీ అంత జ్యూసీగా ఉండవు. ఇది బాగానే ఉందా? ఎందుకు నవ్వు వస్తుంది నీకు? నవ్వు ఆపుకుంటున్నావు. మా హస్బెండ్కి ఎందుకో నవ్వు వస్తుంది బాగా. ఇది బాగాలేదా? ఓకేలే. కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుందాం. సండే మార్నింగ్ వస్తే బాగా స్టాక్ ఎక్కువ ఉండేవేమో, సాయంత్రం అయిపోయేటప్పటికి స్టాక్ అయిపోయి కొన్ని మిగిలాయి. కొన్నే పచ్చిమిరపకాయలు తీసుకున్నా, అంత ఫ్రెష్గా అనిపించలేదు నాకు. సరే మళ్ళీ ఫ్రెష్గా పెట్టినప్పుడు తీసుకుందాంలే అని, ఇంకా ఇంట్లో అస్సలు లేవు, అందుకనే కొన్నైనా కావాలి కాబట్టి తీసుకున్నా. ఇంకా ఏది ఉన్నా లేకపోయినా రోజు మనకు కావాల్సిన వాటిలో ఫస్ట్ ఉండేది ఆనియన్స్. సో ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిరపకాయలు చాలా ఎసెన్షియల్ ఐటమ్స్. ఒకరోజు సొరకాయ వండుకుందాం. అరే దీనికి బూజు పట్టింది. సొరకాయ ఒకటి తీసుకుందాం. ఒకరోజు కర్రీ సెట్. సమ్మర్లో చెర్రీస్ బాగా దొరుకుతాయి ఇక్కడ, చాలా టేస్టీగా ఉంటాయి. సో చెర్రీస్ తీసుకుందాం. ఒకరోజు మష్రూమ్స్ చేసుకుందాం. మష్రూమ్ క్యాప్సికమ్ ఆల్రెడీ రెడ్ దీంట్లో ఉంది.
మష్రూమ్ క్యాప్సికమ్ ఒకరోజు చేసుకోవడానికి we will take mushroom. ఒక కాలీఫ్లవర్ కూడా తీసుకుంటున్నా. ఇవే దొరుకుతాయి వాల్మార్ట్లో, కాలీఫ్లవర్, క్యాబేజ్, మష్రూమ్స్, సొరకాయ. ఇవేంటో తెలుసా మీకు? చైనీస్ బిటర్ మెలన్ అని ఉంది, కాకరకాయ అంటే చైనీస్ కాకరకాయ. మనకు దొరుకుతుందా ఇది ఇండియాలో? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. చేసుకోవచ్చు అంటే ఈసారి ట్రై చేస్తా. వెజిటేబుల్ సెక్షన్లో మన పని అయిపోయింది. ఇంకా పెద్దగా తీసుకునే ఐటమ్స్ ఏం లేవు వాల్మార్ట్లో. పెరుగు తీసుకోవాలి. ఎగ్స్ ఆల్రెడీ అయిపోయాయని నిన్ననే తెప్పించా, సో ఉన్నాయి ఎగ్స్. ఇంక పెరుగు కావాలి. ఎక్స్పైరీ డేట్ September 15th. ఇంకా 1 month ఉంది ఆల్మోస్ట్. ఓకే, వాల్మార్ట్లో మన దోసపిండి దొరుకుతుంది. అండ్ ఇది చూడండి, అమూల్ చీజ్ కూడా వాల్మార్ట్లో దొరుకుతుంది. ఇవి చూడండి, పెయింట్ డబ్బాల్లా ఉన్నాయి కదా. పింక్ పెయింట్, బ్రౌన్ పెయింట్ అనుకుంటారు ఎవరైనా చూస్తే, వైట్ పెయింట్. ఇవన్నీ ఐస్ క్రీమ్ డబ్బాలు. నేను లాస్ట్ టైం ఒకసారి షార్ట్ వీడియోలో చెప్పా కదా, ఫ్రోజన్ ఫ్రూట్స్ తీసుకుంటాను అని. 4 berry blend. ఇది 2 ఫేవరెట్ ఫ్రోజన్ ఫుడ్స్లో నాకు ఫస్ట్ ఫేవరెట్ ఇది ఫ్రోజన్ ఫ్రూట్స్ అన్నమాట. మిల్క్ షేక్స్కి వాటికి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ ఫ్రూట్స్ దొరుకుతాయి. మ్యాంగో చంక్స్ అని, బ్లూబెర్రీస్, మిక్స్డ్ బెర్రీస్, ఓన్లీ స్ట్రాబెర్రీస్, చెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ మిక్స్. కివి కూడా ఉండాలి యాక్చువల్లీ. స్లైస్డ్ స్ట్రాబెర్రీ అండ్ బనానా, స్లైస్డ్ పీచెస్, అన్నీ ఫ్రోజన్. ఎన్ని రోజులైనా ఉంటాయి. పైనాపిల్, కివి కూడా ఉండాలి ఎక్కడో. ప్రస్తుతానికి కనిపించట్లేదు కానీ కివి ఈసారి ట్రై చేద్దాం అనుకున్నా నేను. ఫ్రోజన్ ఫుడ్స్లో సెకండ్ ఫేవరెట్ ఈ మోమోస్ వాల్మార్ట్లో. మీరు కనుక ఈసారి వాల్మార్ట్కి వెళ్తే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. సో ఇదన్నమాట బీబీగో చికెన్ డంప్లింగ్స్, చికెన్ అండ్ వెజిటేబుల్ డంప్లింగ్స్. నాకు ఇది చాలా ఇష్టం. సో ఇదొకటి తీసుకుంటా ఇక్కడికి వస్తే ఎప్పుడైనా. యాక్చువల్లీ ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ, సో అందుకని ఇప్పటికైతే అవసరం లేదు, పెట్టేద్దాం. నాకేం కనిపించిందో చూడండి. ఇండియన్ ఫ్రోజన్ సెక్షన్లో సపోటా, చీకు స్లైసెస్ దొరికాయి. మిల్క్ షేక్స్కి బాగుంటాయి. కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్లో చీకు మిల్క్ షేక్ అని అమ్ముతారు, చాలా బాగుంటుంది. సో ఇదొకటి ఈసారి ట్రై చేద్దామని తీసుకుంటున్నా. సో ఈరోజు వాల్మార్ట్లో తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవే. కొన్ని వెజ్జీస్, ఫ్రోజన్ ఫ్రూట్, ఫ్రెష్ ఫ్రూట్, పెరుగు, అంతే. వాల్మార్ట్లో పని అయిపోయింది. ఎంత తొందరగా చేద్దామన్నా కూడా 3:20కి వస్తే 4 అయిపోయింది ఇక్కడే. 40 minutes అయిపోయింది ఇక్కడే. ఇంకా ఫాస్ట్గా నెక్స్ట్ స్టోర్కి వెళ్ళిపోదాం మనం. వాల్మార్ట్ నుంచి మనం ఇప్పుడు ఇండియా మార్కెట్కి వెళ్తున్నాం. ఇండియన్ స్టోర్ అన్నమాట, దాని పేరే ఇండియా మార్కెట్. అక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి తీసుకునేవి. అక్కడ టీ కూడా పెడతారు, ఒక టీ స్టాల్ లాగా అమ్ముతారు అన్నమాట. జింజర్ టీ, మసాలా టీ, ఇంకోటి ఏంటి ఇలాచీ టీ. ఈ 3 types. ఇంకోటేమో మిక్స్డ్, రెండు టీలు కావాలంటే మిక్స్ చేసి కూడా ఇస్తారు.
బాగుంటుంది, ఇండియన్ టేస్ట్ ఉంటుంది టీ అక్కడ. జస్ట్ $2 అది ట్రై చేద్దాం ఈరోజు, చాలా రోజులైంది. నెక్స్ట్ మనం ఇండియా మార్కెట్కి వచ్చేసాము. ఇదే అన్నమాట ఇండియా మార్కెట్. చాలా ఎండగా ఉంది అసలు. ఎండ ఉంటే ఎండ అనుకుంటాం, వింటర్ ఉంటే వింటర్ అనుకుంటాం, చలి అంటాం, అన్ని ప్రాబ్లమ్సే. ఇది వన్ స్టాప్ ఇండియన్ షాప్, ఆల్ ఇన్ వన్ ఇండియన్ స్టోర్. ఎందుకంటున్నానో లోపలికి వెళ్ళాక చూపిస్తారండి. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రోలో ఈ స్టీల్ సామాన్లు ఉంటాయి అన్నమాట. అన్ని వెరైటీస్ దొరుకుతాయి, కుక్కర్స్, బాక్సెస్, గ్లాసెస్, ప్రతి ఒక్కటి ఉంటాయి అసలు. ఇది చూడండి కాపర్ జగ్, నేను ఈ మధ్య ఇండియా నుంచి తెప్పించుకున్న సేమ్ ఇలాంటిదే. నా దగ్గరికి రీచ్ అయ్యేప్పటికి ఏమైందో తెలుసా, మధ్యలో బ్యాగేజ్ చెక్ అయినట్లుంది. నేను ఇంట్లో ఓపెన్ చేసి చూస్తే దీనికి చిన్న కట్టు పెట్టారు, లోపల ఏమన్నా ఉందేమో విలువైంది అని. అనవసరంగా దాన్ని పాడు చేసేసారు. ఏం లేదు అని తెలిసినప్పుడు కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేయాలి వీళ్ళు. సారీ వి ఫౌండ్ నథింగ్ ఇల్లీగల్, హియర్ ఇస్ సమ్ మనీ టు బై అ న్యూ వన్ అని. అది జరిగే పని కాదులేండి. కానీ ఇంకా నెక్స్ట్ రోలో పిండిలు, పప్పులు, మిల్లెట్స్, రకరకాల రైస్ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇందాక అన్నా కదా ఇది ఆల్ ఇన్ వన్ షాప్ అని. ఇటు సైడ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ డెకరేషన్ ఐటమ్స్ దొరుకుతాయి, పూజా సామాన్లు అన్నీ ఉంటాయి. దేవుడి పటాల దగ్గర నుంచి దీపాలు, ఇంకా అన్నీ, దొరకందంటూ ఏది ఉండదు. ఇక్కడికి మేము ఈరోజు వచ్చిందైతే చింతపండు, క్యాష్యూస్, గ్రౌండ్ నట్స్ తీసుకోవడానికి మెయిన్గా. వెజ్జీస్ సెక్షన్లో ఫ్రెష్గా ఏమన్నా ఉంటే కూడా తీసుకుంటాము. ఇక్కడ చూడండి పూజా మందిరం ఇది. ఇది ఎంత ఉంటుంది గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి కామెంట్స్లో పెట్టండి, కరెక్టో కాదో నేను చెప్తా. అసలు ఎంతో కూడా చెప్తా నేను. నెక్స్ట్ మంత్ వినాయక చవితికి అప్పుడే వీళ్ళు విగ్రహాలు పెట్టేశారు చూడండి. సైజ్ని బట్టి కాస్ట్ ఉంటాయి ఇవి. ఈ సైజ్ విగ్రహాలు $225 అని ఉన్నింది, అంటే ఆల్మోస్ట్ 15,000 రూపీస్ అనమాట. వాల్మార్ట్లో మన ఇండియన్ స్పెసిఫిక్ వెజిటబుల్స్ దొరకవు, అవి మాత్రం ఇక్కడ తీసుకుంటాము. మునక్కాయలు, దోసకాయలు ఇలాంటివి. నేనైతే ఈరోజు బెండకాయలు అండ్ మునక్కాయ తీసుకున్నా. ఇది కాకుండా ఇంకో ఇండియన్ స్టోర్ ఉంటుంది, బాంబే స్పైసెస్ అని. మన వెజిటబుల్స్లో అక్కడ ఎక్కువ వెరైటీస్ ఉంటాయి, బజ్జీ మిరపకాయలు కూడా దొరుకుతాయి అక్కడ. ఫెస్టివల్ సీజన్స్కి తగ్గట్టు ఐటమ్స్ పెట్టేస్తారు ఇండియన్ స్టోర్స్లో. ఇక్కడ రాఖీ వస్తుంది కదా, అందుకని ఇవి కూడా పెట్టేశారు చూడండి. ఇదిగోండి ఫైనల్గా బేకరీ ఐటమ్స్ సెక్షన్ ఇది. టీ ఉంటుందని చెప్పా కదా ఇక్కడ, టీతో సమోసా తీసుకోండి అని చెప్తున్నారు వీళ్ళు. ఇంకా పఫ్స్ ఉంటాయి, స్వీట్స్ ఉంటాయి, పేస్ట్రీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు అర్థమైందా ఎందుకు దీన్ని ఆల్ ఇన్ వన్ షాప్ అన్నానో. ఇదే స్టీల్ సామాన్ల షాపు, ఇదే పప్పులు పిండ్లు దొరికే సూపర్ మార్కెట్, ఇదే పూజా షాపు, ఇదే డెకరేషన్ షాపు, ఇదే వెజిటబుల్ మార్కెట్, ఇదే బేకరీ, ఇదే టీ షాప్ కూడా. కానీ వెరీ కన్వీనియంట్. అబ్రాడ్లో ఉండే మన ఇండియన్స్కి అన్నీ దొరుకుతాయి. వెరైటీస్ తక్కువ ఉండొచ్చు కానీ అట్లీస్ట్ దొరుకుతాయి. ఇంకా టీ తీసేసుకొని మిగతా ఐటమ్స్ కూడా బిల్లింగ్ వేయించేసుకున్నాం. టీ తాగే ముందు వాటర్ తాగాలని మా హస్బెండ్ చెప్పారు, ఎందుకో నాకు కూడా తెలీదు, తాగాలంట. సో అందుకని కొంచెం వాటర్ తాగి టీ తాగదాం. బాగా వేడిగా ఉన్నాయి. ఇది జింజర్, ఇంకోటి ఏంటి, ఇలాచీ. జింజర్ టీ అండ్ ఇలాచీ టీ రెండు మిక్స్ అన్నమాట, అలా కూడా ఇస్తారు. 4 టైప్స్ ఉన్నాయి అక్కడ, జింజర్ టీ, మసాలా టీ, ఇలాచీ, ఇంకోటి షుగర్ ఫ్రీయా, అబ్బో షుగర్ ఫ్రీ అంట. నెక్స్ట్ వీక్లో ఏదో ఒక రోజు చికెన్ చేస్తా అనమాట, ఏదో ఒక నాన్ వెజ్ సంథింగ్ వీక్ మధ్యలో. సో చికెన్ షాప్కి వెళ్తున్నాము చికెన్ తీసుకుందామని. ఇండియా మార్కెట్లో అయితే అయిపోయింది షాపింగ్. ఒక మునక్కాయ, బెండకాయలు, మునక్కాయ సాంబార్లోకి మా ఇద్దరికి ఒకటి సరిపోతుందని ఒకటే తీసుకున్నా. ఇంకా బెండకాయలు ఇక్కడే బాగుంటాయి, వాల్మార్ట్లో దొరుకుతాయి కానీ అవేంటో అసలు మన ఇండియన్ బెండకాయలాగా అనిపించవు.
సో ఇక్కడ తీసుకుంటాం బెండకాయలు ఇండియా మార్కెట్లో. ఇంకా పీనట్స్ చట్నీకి వాటికి అయిపోతాయి తొందరగా, సో అవి తీసుకున్నా ఒక ప్యాకెట్. ఇంకా చింతపండు, ఇంకేం తీసుకున్నా, జీడిపప్పు. క్యాష్యూస్ వేరే దగ్గర ఎక్కడ బాగా అనిపించవు నాకు, ఇక్కడ మాత్రమే నచ్చుతాయి. అందుకని పన్నీర్ కర్రీలోకి వాటికి వాడుతూ ఉంటా. సో వాటికి ఇక్కడే తీసుకుంటా అనమాట. సో అదొకటి. సో అలా ఇండియా మార్కెట్లో మినిమల్ థింగ్స్ షాపింగ్ అయిపోయింది. ఇక్కడ మాకు మెంబర్షిప్ కూడా ఉంది, 5% ఆఫ్ అనమాట. ఎవ్రీ టైం పర్చేస్ చేసినప్పుడు 5% డిస్కౌంట్ వస్తుంది అండ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. అడిగాను ఈరోజు ఎన్ని పాయింట్స్కి ఏం బెనిఫిట్ అని అంటే, 2000 పాయింట్స్ వచ్చినప్పుడు $20 వర్త్ సామాన్లు పర్చేస్ చేయొచ్చంట. సో అదొకటి ఓకే, సంథింగ్ ఎవ్రీ టైమ్ వి బై కొంచెం ఏదో ఒక పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో 5% డిస్కౌంట్ కూడా ఉంటుంది కాబట్టి నాట్ ఏ బ్యాడ్ థింగ్. ఓకే, నెక్స్ట్ మనం చికెన్ షాప్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రెజైనా హలాల్ మార్కెట్. హాయ్, మేము ఫిష్ తీసుకునేది కూడా ఈ షాప్లోనే అన్నమాట. ఎంత పెద్ద చేపలు ఉంటాయి. ఏంటిది, రోహు ఫిష్ అంట. మోస్ట్లీ ఇదే తీసుకుంటాం మేము, బాగుంటుంది టేస్ట్, పులుసుకి కానీ ఫ్రైకి కానీ. ఇంత పెద్ద చేపలు ఉంటాయి అన్నమాట. కట్ చేసి ఇస్తారు ముక్కలు, కానీ ఎలా అంటే దీన్ని ఇలా చేయరు, పెద్దగా ఉంటాయి కదా, దీన్ని హాఫ్ చేసి దాన్ని మళ్ళీ ఇలా చేస్తారు. సో ఇంత సైజ్ పీసెస్ వస్తాయి, చాలా బరువుగా ఉంది. ఇది చూడండి, ఏం ఫిష్ ఇది, బోల్ అంట, బోల్ ఫిష్, BOAL. ఈ ఫిష్ని తెలుగులో ఏమంటారు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా పెద్దగా ఉంది, బోల్ ఫిష్ అంట, BOAL, బోల్. ఒక 5 కేజీల దాకా ఉండేటట్టుంది. 5 కేజీల కంటే ఎక్కువే ఉండేటట్టుంది. సో రోహు ఫిష్, బోల్ ఫిష్, ఇంకొకటి ఇదేమో మృగల్ ఫిష్ అంట. దీన్ని తెలుగులో ఏమంటారో తెలుసా మీకు, మృగల్ ఫిష్, MRIGAL. దీని ప్యాకింగ్ సరిగ్గా చేయలేదు, పడిపోయేలా ఉంది. అయ్యో బాబోయ్, ఇది ఎంత బరువుగా ఉంది తెలుసా, చాలా లావుగా ఉంది. కాట్లా ఫిష్ అంట, CATLA, కాట్లా ఫిష్. దీని తెలుగులో ఏమంటారో తెలిస్తే నాకు చెప్పండి. సో అవి పెద్ద ఫిష్లో 4 టైప్స్ ఎక్కువగా దొరుకుతాయి. మేము మోస్ట్లీ రోహువే తెచ్చుకుంటాం, బాగా ఫెమిలియర్ చేప అని, బొచ్చు చేప అనుకుంటా రోహు అంటే, అది బాగా తెలిసిన చేపలే అని చెప్పి అదే తీసుకుంటాం. లాస్ట్ వీక్ ఉన్నింది క్లీన్ చేయడానికి పట్టిన టైము 1.5 hours. ముక్కలు అయితే కట్ చేసి ఇస్తారు, కానీ దాని మీద ఉండే స్కేల్స్ ఉంటాయి కదా, అది తీయరు. ఒక్కొక్క ముక్కకి గీకి ఒక్కొక్కటి ఇండివిజువల్గా తీయాల్సి వచ్చింది, ఇంత పెద్దగా ఉంటాయి స్కేల్స్. అప్పుడు అర్థమైంది అమ్మ ఎంత కష్టపడేదో క్లీన్ చేయడానికి ఫిష్. ఇదేమో ఫుల్ గోట్ లెగ్, ఫుల్ కావాలంటే తీసుకోవచ్చు అనమాట, ఫుల్ గోట్ లెగ్. ఇవి ఏంటి అని అడగకండి, నాకు కూడా తెలీదు. మనం తినే యానిమల్స్ అయితే కాదు, ఇది మాత్రం చికెన్.
I'll have three chicken legs and one LB chicken breast. Yeah, that's it. Chicken leg, you want to cut it without Cut it skin? into small pieces, yeah. Without skin? Without skin, yeah. Okay. Try that. Thank you. ఇది బీఫ్ లివర్ అనుకుంటా, ఏమో మరి. ఇది మిడిల్ ఈస్టర్న్ వాళ్ళ షాప్ అన్నమాట. ఇలా బ్రెడ్ నాన్ బ్రెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా చేసి ఫ్రెష్గా అమ్ముతుంటారు. ఇవి లావుగా ఉన్నాయి కానీ సన్నగా చేసేటివి కూడా ఉంటాయి. అసలు మొత్తం స్టాక్ అయిపోయినట్టున్నాయి, మొత్తం ఖాళీ అయిపోయింది. మేము కూడా ఒకసారి ట్రై చేసాము. నాన్ మటన్ కర్రీ చేసుకొని, నాన్ ఇక్కడ నుంచి తెచ్చుకొని మటన్ కర్రీ చేసుకొని తిన్నాము. చాలా బాగుండింది. ఫ్రెష్ నాన్ జస్ట్ $6, 6 ఏమో ఉంటాయి. యా, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చికెన్ వితౌట్ స్కిన్, విత్ స్కిన్, హోల్ చికెన్, బోన్లెస్, డ్రమ్ స్టిక్స్, లివర్ అన్నీ ఉంటాయి. గోట్, ల్యాంబ్ అన్నీ ఉంటాయి. గిజర్డ్స్ ఉంటాయి కదా, చికెన్ గిజర్డ్స్, అవి కూడా ఉంటాయి. చికెన్ ఈ వీక్లో మధ్యలో ఏదో ఒక రోజు వండుతా. అండ్ ఇది ఇక్కడ ఫ్రిడ్జ్లో ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉండింది. గోట్ ఎక్కడుంది? ఇక్కడ గోట్ బ్రెయిన్ అని, ఇది గోట్దే కదా మరి. అక్కడేమో ల్యాంబ్ బ్రెయిన్ అని ఉంది. ఇదే షూరా? ఇదన్నీ గోట్ అన్నట్ట. గోట్ బ్రెయిన్ కూడా తీసుకున్నాం. నువ్వు ఎప్పుడు తినలేదా? నేను ఒకసారి తిన్నా, యూఎస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ చేశారు. ఇది ఒకసారి ట్రై చేయమంటే ఏదో తీసుకున్నా, $6 ఇది. ఇంకా ఈరోజు వీక్లీ గ్రాసరీ షాపింగ్లో లాస్ట్ స్టాప్ ఒక చైనీస్ స్టోర్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏంటంటే ష్రింప్, సీ ఫుడ్, ష్రింప్, క్రాబ్స్, ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఇలాంటివి అక్కడ దొరుకుతాయి. సో చాలా రోజులు అయింది, వాల్మార్ట్లో ష్రింప్ దొరకట్లేదు. ఒక ప్యాకెట్ తీసుకునే వాళ్ళం వాల్మార్ట్లో ఇంతకుముందు, అది ఇప్పుడు దొరకట్లేదు. చాలా రోజులు అయిపోయింది అసలు ష్రింప్ తిని. సో అది తీసుకుందామని ఈ చైనీస్ షాప్కి వెళ్తున్నాం. ఇదే ఆ చైనీస్ షాప్. ఇట్స్ కాల్డ్ గ్రేట్ ఏషియన్ మార్కెట్. అది ఓన్లీ ఫెస్టివల్కి చేస్తారేమో, లేదు ఇప్పుడు. ఎంటర్ అవ్వగానే ఇక్కడ సీ ఫుడ్ కంపు కొడుతుంది బాగా. ఇక్కడికి వచ్చిందే అందుకు కదా, సో భరించాలి తప్పదు కొంచెం సేపు. ఈ ఐటెమ్స్ ఏవి మనకు తెలీవు. అవి ఏంటో, ఎలా తింటారో, మనం తినేటివైతే అస్సలు ఉండనే ఉండవు. అన్నీ పోర్క్ ఏవేవో ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ అసలు చూడకుండా డైరెక్ట్ మనకు కావాల్సిన ఐటెమ్స్ దగ్గరికి ఎళ్ళిపోదాం. ఇక్కడ దొరుకుతాయి రకరకాల ఫిష్. ఇక్కడ చూపించే వాటిల్లో మీకేమన్నా తెలిసిన ఫిష్ ఉంటే కామెంట్ చేయండి. ఇదేంటో చాలా పొడుగ్గా ఉంది. కొరియన్ జేజు హెయిర్ టేల్ అంట. చాలా వెరైటీగా ఉంది చూడ్డానికి. ఇవి చూడండి చిన్న చేపలు. లాస్ట్ టైమ్ హెడ్ అండ్ టెయిల్ తీసేసినవి దొరికాయి. అవి ఉన్నాయో లేదో చూడాలి మరి. ఇదిగోండి వాటి పక్కనే ఉన్నాయి. ఇవే నేను చెప్పింది. మనం జస్ట్ నీట్‌గా ఇవి వాష్ చేసి, మ్యారినేట్ చేసుకొని, దాంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి, డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. జస్ట్ స్నాక్ లాగా గూడా తినొచ్చు. ఇంకా మనకి తెలియని ఫిష్ ఏమేమో ఉన్నాయి. ఇదేమో యెల్లో ఈల్ ఫిష్ అంట. మీకెవరికన్నా తెలుసా ఇది? అంతే కాదు, ఆక్టోపస్ కూడా ఉంది చూడండి. అసలు వీళ్ళు తిననిదంటూ ఏదన్నా ఉంటుందా? సముద్రంలో దొరికే అన్నిటిని కవర్ చేసేలా ఉన్నారు. షెల్స్, క్లామ్స్, అసలు సీ ఫుడ్ వెరైటీస్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉండేలా ఉన్నాయి. ఇవే మేము తీసుకునే ష్రింప్, పెసిఫిక్ వైట్ ష్రింప్. ఇవి కొంచెం క్వాలిటీ బావుంటాయి ఇక్కడ. కర్రీ టేస్టీగా వస్తది. అందుకని ఇంకా ఇక్కడే ఇవి తీసుకుంటాం ఈ షాప్‌లోనే ఎప్పుడు.
వాల్‌మార్ట్‌లో దొరుకుతాయి కానీ అవి ఎలా ఉంటాయంటే కూర తినేటప్పుడు ఆ ష్రింప్ రబ్బర్‌లాగా ఉంటది టెక్స్చర్. అస్సలు తినకపోయినా పర్వాలేదు. ఇలా మాత్రం తినక్కర్లేదు అనిపిస్తది. అలా ఉంటది. ఇదోండి క్రాబ్. ఇది సింగిల్ క్రాబ్ లాగా ఉంది. చాలా పెద్దగా. ఇది చూడండి హోల్ చికెన్. దీని పైన కంట్రీ చికెన్ అని ఉంది. నాటుకోడి లాగే ఉంది అన్నాడు సుధీర్. ఈ షాప్‌లోనే బుచర్ సెక్షన్ గూడా ఉంది. ఈసారి కనుక్కోవాలి కట్ చేసి ఇస్తారేమో. కాస్ట్ ఏమో $25 అంట. ₹1600 చూస్తే అంత వెయిట్ ఏమో లేదు ఇది. ఇదేమో డక్ అంట. కనపడకుండా ప్యాక్ చేసేసారు నీట్‌గా. ఇంకా ఇవన్నీ ఇంకొన్ని వెరైటీస్ ఆఫ్ ఫిష్ బోలెడున్నాయి టైప్స్ అయితే అసలు. నీట్‌గా కట్ చేసిస్తే అన్నీ ట్రై చేయొచ్చులే అని అనుకోవచ్చు. కానీ ఇవి మనం ఎలా చేసుకుంటాం చెప్పండి క్లీనింగ్, కటింగ్. నెక్స్ట్ వీటిలో మీకేమన్నా తెలిసిన ఫిష్ కనిపించాయా? కనిపిస్తే దాని పేరేంటో తెలుగులో చెప్పండి. వండుకోవచ్చు అంటే నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తా. ఇదేమో ప్యారట్ ఫిష్ అంట. గ్రీన్ కలర్‌లో ఉంది. ఈ చేపలేమో భలే మెరిసిపోతున్నాయి. ఇటు సైడ్ అంతా కట్ చేసి ప్యాక్ చేసిన మీట్ ఉంటుంది. చికెన్ లివర్, చికెన్ హార్ట్స్, ఇంకా పోర్క్ ఐటెమ్స్. ఇందాక చికెన్ షాప్‌కెళ్ళాం కదా! అక్కడ ఈ మధ్య ఎప్పుడడిగినా చికెన్ లివర్ లేదనే అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఉన్నింది. చూస్తే ఏమో ఫ్రెష్‌గానే ఉంది. సో, ఇదొకటి తీసుకున్నా. ఇక్కడ స్పెషల్‌గా మనకి ఇంకొక ఐటెమ్ దొరుకుతది. అది ఎండు రొయ్యలు. లాస్ట్ టైమ్ అమ్మున్నప్పుడు తెచ్చుకున్నాం ఒకసారి. బీరకాయ రొయ్యలు చేసిందమ్మ. ఈసారి నేను ట్రై చేద్దామని తీసుకుంటున్నా. నాన్ వెజ్ సెక్షన్‌లో ఈ షాప్‌లో తీసుకోవాల్సినవి అన్నీ తీసేసుకున్నాం. ఇంకంతే. ఇంకా ఈ షాప్‌లో మునగాకు దొరుకుతది. చాలా ఫ్రెష్‌గా ఉంటది. దీన్ని ఒలుచుకోవడానికే టైం ఎక్కువ పడతదిలే ఈసారి వద్దు అని తీసుకోలేదు నేను. సో, ఇవన్నమాట మేము తీసుకున్నవి ఈ షాప్‌లో. ష్రింప్, చిన్న చేపలు, చికెన్ లివర్ అండ్ చిన్న ఎండు రొయ్యలు. ఇంకా బిల్లింగ్‌కి వెళ్తూ ఉంటే ఇక్కడ ఏదో మోమోస్ లాగా పెట్టారు. ఇదేదో డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకు. చికెనే అని కన్ఫర్మ్ చేసుకొని తీసుకున్నా ఒకటి. రైసే ఉంది దీంట్లో. ఇట్లనే తినాలనుకుంటా. చికెన్ ఆ? మొత్తం చికెన్ ఉంటుంది. ఆకుతే ఎవరు తినమని నిన్న హ్మ్. ఆకుతే ఏం తినేది ఆకుతే ఎవరు తినాలని అపియరెన్స్ చూసి మోసపోయాం. జస్ట్ రైస్ స్టిక్కీ రైస్ ఉంటుంది వీళ్ళది. స్టిక్కీ రైస్ పైన చికెన్ కొంచెం పెట్టారు. చికెన్ కీమా లాగా అంతే. నువ్వు తినమేమో ఇది. నాకు నేనే కంప్లీట్ చేయాలి దీన్ని. అలా మా వీకెండ్ గ్రాసరీ షాపింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. మేము తీసుకున్న నాన్ వెజ్లు అన్నీ ఈ వీక్లోనే అయిపోవు ఖచ్చితంగా. నెక్స్ట్ వీక్ కూడా వచ్చే అన్ని తీసుకున్నాం అనిపిస్తుంది. బట్ అయిపోయింది. అలా 4 షాప్స్ తిరిగేసి 3:20కి స్టార్ట్ అయితే ఎండ్ అయిపోయేటప్పటికి మొత్తం షాపింగ్ 6 o'clock అయిపోయింది. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తిరిగి అన్ని స్టోర్స్లో షాపింగ్ కదా, సో ఆ మాత్రం టైం పడుతుంది. సో అలా అయిపోయిందనమాట షాపింగ్. సో ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను మీ ముందుకి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.